నువ్వెంత జిత్తుల మారి నక్కవో నాకు తెలుసు చంద్రముఖి. నేను నీకిచ్చిన 10 నిమిషాల టైంలో నువ్వు అడ్రస్ కోసం ఎదురు చూడవు. నా అడ్రస్ లేకుండా చేయడం ఎలాగా అని ఆలోచిస్తుంటావు. అందుకే నీకు ఇంకోలా చెక్ పెడుతున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పించోటే ఉన్నారుగా? ఎస్ సార్. అక్కడి నుంచి అర్జెంటుగా వెళ్ళి చంద్రముఖి అలియాస్ నీలాంబరిని కిడ్నాప్ చేసి తీసుకురండి. తను ఇంట్లోనే ఉంటుంది కదా సార్. గట్టం నేను ఇంటి నుండి గుండు సూదు కూడా తీసుకురాలేము. అలాంటిది ఆ ఇంటి పెద్ద కోడల్ని ఎలా కిడ్నాప్ చేయమంటారు? అది పెద్ద కోడలు కాదు, కోరల్లేని పాము. ఎత్తుకొస్తారో బుట్టలో పెట్టుకొస్తారో నాకనవసరం. బట్ తను నా ముందుండాలి. కానీ సార్. మిస్టర్, నేనిక్కడికి ఏ పని మీద వచ్చానో, నా టార్గెట్ ఏంటో మీకు తెలుసుగా? ఎస్ సార్. అనుకున్నట్టు జరిగితే దాని కథ ఈ రోజుతో ముగిసిపోతుంది. ఖచ్చితంగా మా ప్రయత్నం మేము చేస్తాం సార్. ఒకవేళ మీరు దొరికిపోతే? డోంట్ వరీ సార్. సూసైడ్ అయినా చేసుకుంటాం కానీ ఎవరి చేతికి దొరకం. ప్రామిస్ సార్. వెరీ గుడ్, మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే సార్. బేబీ, ఈ రోజుతో మనిద్దరి మధ్య ఉన్న దాగుడు మూతలకు పులు స్టాప్ పెట్టేస్తాను. నాకు ఫేస్ అవుతావు, నా ఫేస్ చూస్తావు, ఆ తరువాత నువ్వు చస్తావు. నా నీలాంబరికి నువ్వు చేసిన ద్రోహానికి శిక్ష పడి తీరాలి. నరకాన్ని అనుభవిస్తూ నువ్వు నరకానికి వెళ్ళాలి. ఈ లాఫింగ్ బుద్ధ నా దగ్గరుంటే కష్టాలన్నీ మర్చిపోయి సంతోషంగా ఉంటానన్నావు పార్వతి. కానీ నిన్ను కష్టపెట్టే రాక్షసుల మధ్య నువ్వు ఉన్నావని తెలుసుకుంటే భయమేస్తుంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,